అందరికీ శనార్థులలో నేను మీ పల్లె ప్రవీణ్. చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ. ఈ రోజున ఆషాఢ మాసం పురస్కరించుకొని నిజామాబాద్ పట్టణంలో ఈ యొక్క బోనాల జాతర సందర్భంగా మన అమ్మ సంజనమ్మ వారి ఆధ్వర్యంలో బోనాల జాతర జరగడం జరిగింది. వైభవంగా నిజామాబాద్ టౌన్లో చక్కగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ చూసినారు కదా, పంచభూతాల సాక్షిగా పంచ పాండవులు అన్నట్టుగా ఈ యొక్క అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచ పలహారాలు అన్నట్టుగా దాదాపుగా 7 మంది మాతాలతోని బోనాలు నిర్వహించడం జరిగింది వైభవంగా. మరి ఈరోజు విశిష్టత మరియు ఈరోజు ప్రాముఖ్యత మన సంజనమ్మ గారి మాటల్లో 2 ఒగ్గు కళాకారుల చక్కని దరువులతోని ఎప్పట్లాగే అమ్మవారికి పిలిస్తే పలికే విధంగా కథతోని వారి యొక్క గాత్రం వినిపించి అమ్మవారికి చక్కగా పిలుపునిప్పించి బోనాల మీద తన కంఠాన్ని వినిపిస్తున్నటువంటి ఆ యొక్క మాతలు, జోగి మాతలు, మాతమ్మలు ఈ రోజున బోనాల సందర్భంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మన ఆహ్వానం, వాళ్ళ పిలుపు మేరకు మనం కూడా రావడం జరిగింది. ముందుగా సంజనమ్మ గారితో ఒక ముచ్చట తీసుకుందాం. అందరు చూస్తూనే ఉండండి. అమ్మ శనార్థి, ముందుగా అందరికీ ఇక్కడ శివగణాదులకు, జోగిని మాతలకు, శివసత్తులకు, దోస్తులకు, బంధుమిత్రులకు అందరికీ A to Z అందరికీ కూడా స్వాగత సుమాంజలి, ఆషాఢ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు విశిష్టత, ప్రత్యేకంగా ఈరోజు బోనం చేయడానికి ప్రముఖ కారణం ఏంటో చెప్పండి. యావత్ తెలంగాణ ప్రజలందరికీ శనార్థి, అలాగే ఒగ్గు కళారులందరికీ శనార్థి. ప్రతి ఆషాఢ మాసంలో గత నేను 30 సంవత్సరాల నుంచి నల్లపోచమ్మ మరియు పెద్ద పోచమ్మ, ఐదిర్ల పోచమ్మ, మహాలక్ష్మమ్మ ఇలా గ్రామ దేవతలందరికీ 5గురికి ప్రతి ఏటా నేను బోనాలు తీస్తూ ఉంటా. అమ్మవారి యొక్క కృప కటాక్షము మన ప్రజలందరి మీద ఉండాలని, అలాగే పాడి పంట, అలాగే గొడ్డు గోద అన్నీ సకలంగా ఉండాలి, పంట మంచిగా వృద్ధి చెందాలి, ప్రజలందరూ మంచి ఆనందంగా ఉండాలి, పిల్లా పాపలతో సకలంగా సుఖంగా కష్ట సుఖాలు లేకుండా, ఏ ఆపద లేకుండా, ఏ రోగాలు, ఏ మటుమాయం కావాలని చెప్పేసి అమ్మవారికి బోనంలో పరమన్నము, పచ్చగూర, యాప వృక్షాలతో అమ్మవారిని ఎదుర్కొని ఆ గండజ్యోతి ముట్టించి గండాలు వాపు తల్లి అని చెప్పేసి ఆ మా తలపైన బోనం మీద ఆ గండ దీపం పెట్టి ఎన్నో పంచభూతాలు, పంచనగిరులు ఎంతమంది ఉన్నారో ఆ పంచభూతాలందరికీ ఈ యొక్క అఖండ జ్యోతిని హారతిగా మేము ఇచ్చి, అలాగే వాడవాడల ఆటపాటలతో, ఒగ్గు కళాకారులతో మరియు శివసత్తులు, జోగినులతో ఈ ఆట ఆడుకుంటూ అమ్మవారి యొక్క కృపలో, సేవలో ఇలా తీయడం నా ఆనవాయితీ. అలాగే నిజామాబాద్లో ప్రతి ఏటా ఊరి మీద బండారి పోసేయడం అనేది ఇక్కడ ఒక ప్రత్యేకత. అంటే గ్రామాన్ని కట్టుబడి చేసినప్పుడు, ఎందుకంటే అమ్మవార్లు ఉండేవి కాబట్టి అమ్మవారికి ఒక జ్యోతి ఈ ఊరు కట్టడితోనే నేను ప్రతి ఏటా ఊరుని కట్టుబాటు చేసినప్పుడు, అమ్మవారిని కట్టేసినప్పుడు నేను బోనం తీయడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారిని కట్టేశారు, కానీ కట్టేసినప్పుడు చీకటి అయిపోయింది. అమ్మ నీకు ఎప్పటికీ చీకటి లేదు, నేను ఎప్పటికీ వెలుతురిస్తా అని చెప్పేసి అమ్మవారిని నా తలపైన పెట్టుకొని ఆ గండజ్యోతితోని లోకమంతా చీకటి కాదు తల్లి, నా గండ దీపంతోని నీ ఊరంతా, నీ గ్రామమంతా, నీ దేశమంతా నేను వెలిగిస్తా అని చెప్పేసి అమ్మవారికి ప్రతి ఆట బోనాలు తీస్తూ ఉంటా. ధన్యవాదాలమ్మ, చాలా చక్కగా వివరించారు. డిల్లెంబలెం దోలు దెబ్బలతోని, ఆ యొక్క పట్నాలతోని, పసుపు కుంకుమ బండారితోని ప్రజలందరినీ సుఖశాంతులతోని కాపాడే యొక్క నల్లపోచమ్మ తల్లి 101 మంది అక్క చెల్లెళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆషాఢం శనార్థి చెప్పుకుంటూ ఇక 4 పూజలు పూర్తి చేసుకున్నాము. హైదరాబాద్ పట్టణంలో గోల్కొండలో మొదలైనటువంటి బోనాల జాతర సమరం మరి 24వ తేదీ, ఈ యొక్క జూలై 24వ తేదీతోని ముగిసిపోతున్నది. దాని తర్వాత శ్రావణ మాసం పల్లెలలో పండించినటువంటి పంటలను, ధనరాశులను రాశిగా పోసి పల్లెలలో శ్రావణ బోనంగా తీయబోతున్నారు. మరి యొక్క ఆషాఢము మరియు శ్రావణ బోనాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ ద్వారా ఆషాఢం శుభాకాంక్షలతోని బోనాలు కూడా ప్రసారం చేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడ ఆర్డర్స్ ఉన్నా కూడా మనకు చెప్పినా కూడా మనం వస్తాము. ప్రత్యేకంగా వారిని ఆకర్షణగా తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు వారితో పాటు, వారు బోనం ఎత్తిన ఆ నైవేద్యంతో పాటు వారి దీవెనలు మాకు కూడా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనలాంటి బంధువులు ఎంతో కలుపుకుంటూ వెళ్తే బాగుందామని కోరుకుంటూ శనార్థి.